ఎప్పుడైతే మనం మరలా పాపం జోలికి వెళ్ళామో పరిశుద్ధతను ఏం చేస్తాం? కోల్పోతాం. కోల్పోవటం అంటే ఏంది? పోగొట్టుకుంటాం. ఎదుగుతాయి. ఏంది ఎదుగుతున్నామంటే 5 రూపాయలు బిళ్ళ పడింది ఇక్కడ. అంతకుముందు ఆయన దగ్గర ఏముంది? 5 రూపాయలు ఉంది. ఎప్పుడైతే అది పోగొట్టుకున్నాడో 5 రూపాయలు ఎందుకు ఉంచుతారు అక్కడ? ఎందుకు ఉంచుతారు? అది ఏమైనా పనికిరాందా? నువ్వు ముందు పోతుంటే వెనకబడినా కూడా అబ్బాయి డబ్బులు పడినాయి అని కూడా చెప్పడు ఎవడు. మెదలకుండా జేబులో వేసుకునే రోజులు. అలాగనే మన పరిశుద్ధతను కూడా అపవాది ఎప్పుడో కాజేయటానికే ప్రయత్నం చేస్తాడు. ఎలాగైనా వీళ్ళని భ్రష్టులుగా చేయాలి, ఎలాగైనా వీళ్ళని నిందపాలు చేయాలి, ఎలాగైనా వీళ్ళని అవమానాల పాలు చేయాలి, ఎలాగైనా సరే వీళ్ళని దేవుడి నుంచి వేరు చేయాలి. ఇది వాడి పన్నాగం.